సీఎం పదవిపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం అభ్యర్థి ఎవరు అనేది ముందు ప్రకటించే సంప్రదాయం బీజేపీలో లేదని అన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ వ్యక్తిని సీఎం చేస్తామన్న అమిత్ షా కామెంట్స్ పై ఆయన స్పందించారు. సీఎం పదవిపై తనకు మోజు లేదని తేల్చి చెప్పారు. ఒకరిద్దరు చెప్పినంత మాత్రాన నేను సీఎంను కాలేనని అన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే మాత్రం బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తినే సీఎం చేస్తామని బండి మరోసారి స్పష్టం చేశారు. ఇక కరీంనగర్ బీజేపీ అభ్యర్థిగా రేపు నామినేషన్ వేస్తున్నట్లు బండి ప్రకటించారు. సభను విజయవంతం చేయడానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. పెద్ద ఎత్తున బీసీ వర్గానికి సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ వర్గానికి సంబంధించినటువంటి అగ్రవర్ణాల పేదలు కూడా ఈ బహిరంగ సభకు స్వచ్ఛందంగా తరలి రావాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దాంతో పాటు అన్ని సంఘాలు కూడా వస్తా ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ పరంగా వాళ్ళని ఆహ్వానిస్తున్నాం. అందరు ప్రత్యేకంగా కలుస్తున్నాం. కలిసి అన్ని కుల సంఘాలను అన్ని వర్గాలను కూడా ఆలోచించి వాళ్ళను వారికి ఆహ్వానించే విధంగా ప్లాన్ చేస్తాం. ఆ పని కొనసాగుతున్నది. ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు శ్రీ డాక్టర్ లక్ష్మణ్ గారు కూడా ఈ బీసీకి సంబంధించి ఈ బీసీ ఆత్మ గౌరవ సభను విజయవంతం చేయడానికి వారు నేతృత్వంలో కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాం. కానీ పెద్ద ఎత్తున బీసీలందరూ తరలి రావాల్సిందిగా భారతీయ జనతా పార్టీ విజ్ఞప్తి చేస్తున్నది. ఎందుకంటే ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశంలో 55% జనాభా